బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై టీటీడీ పరిపాలనా భవనంలో అత్యవసర సమావేశం జరిగింది. ఆగమ సలహాదారులు, అర్చకులతో ఈవో అధికారులు కీలక చర్చలు జరిపారు. పెద్ద జీఎం గారు అందుబాటులో లేకపోవడంతో శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై మల్ల గుల్లాలు పడుతున్నారు. సంప్రోక్షణ చేయాలా లేక మహాశాంతి యాగం చేయాలా అన్న దానిపై స్పష్టత రాలేదు. దీనిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు టీటీడీ ఈవో. తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంపై టీటీడీ పరిపాలనా భవనంలో అత్యవసర సమావేశం జరిగింది. అయితే దీంట్లో ఆగమ సలహాదారులు, అర్చకులతో ఈవో అండ్ అధికారులు కీలక చర్చలు జరిపారు. పెద్ద జీఎం గారు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై మల్ల గుల్లాలు పడుతున్నారు. అసలు సంప్రోక్షణ చేయాలా లేకపోతే మహాశాంతి యాగం చేయాలా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దీనిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు టీటీడీ ఈవో. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. దామోదర్, అసలు ఈ రోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తిరుమల లడ్డు కానీ నైవేద్య ప్రసాదాల్లో కానీ కల్తీ నెయ్యి వాడారు, అది కూడా జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సభ్యుల 100 రోజుల వేడుకలో ఆయన మాట్లాడిన తర్వాత అది పెద్ద వివాదంగా మారింది. ముఖ్యంగా హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి శాంతి కానీ మహాసంప్రోక్షణ పవిత్రోత్సవాలు నిర్వహించాలా అన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా గత నెలలోనే పవిత్రోత్సవాలు దేవాలయంలో ముగిశాయి. పవిత్రోత్సవాలు అంటే ఏదైతే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని దాని పరిహారంగా పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇలాంటి పవిత్రోత్సవాలు ఈ మధ్యనే ముగిసిన నేపథ్యం. మరోవైపు ఏదైతే సంప్రోక్షణ కార్యక్రమం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం పేరుతో ఆలయాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తుంటారు. అయితే లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించిన పోర్టులో కానీ ఇతర విభాగాల్లో కూడా సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆగమశాస్త్ర సలహాదారు ఏదైతే తిరుమల ఆలయానికి సంబంధించి ఆగమశాస్త్ర సలహాదారులు 4 ఉంటారు. వారితో ఈరోజు సమావేశాన్ని టీటీడీ ఈవో, అదనపు ఈవో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యతో పాటు సీనియర్ అధికారులు సమావేశమై చర్చించారు. అయితే ఈ సమావేశానికి తర్వాత ఏదైతే రామానుజాచార్య పరంపరంగా వస్తున్న చిన్నజీఆర్, పెద్దజీఆర్ స్వాముల సలహాలు తీసుకొని వారి ఆమోదం తర్వాతనే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పెద్ద జీఎం గారు అందుబాటులో లేనందువల్ల ఈరోజు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోయారు. మరోవైపు ఏదైతే కంచి పీఠాధిపతికి సంబంధించిన ఏదైతే కంచి పీఠాధిపతి, శారదా పీఠాధిపతుల యొక్క సలహాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. వీరు కూడా ఎప్పటికప్పుడు తిరుమల ఆలయానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆ ప్రముఖ పీఠాధిపతుల యొక్క సలహాల మేరకు కూడా ముందుకు పోయే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వైదిక పండితులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈవో ఇక్కడ రేపు సాయంత్రానికి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే సంప్రోక్షణ వ్యవహారం కానీ అటు పవిత్రోత్సవాల లేకపోతే మరో శాంతి యాగమ లాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పూర్తి స్థాయిలో ఆలయంలో భక్తులను అనుమతిస్తారా లేకపోతే భక్తులను అనుమతించకుండా సంప్రోక్షణ ఓవైపు దర్శనానికి అనుమతిస్తేనే మరోవైపు కార్యక్రమాలు నిర్వహిస్తారా? ఇప్పటికే చాలామంది దీనికి సంబంధించి టికెట్స్ కానీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలకు సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఈ 3 రోజుల పాటు వారికి మరోసారి కోటా కేటాయించే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా మల్లగుల్లాలు అధికారులు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఏదైతే శాంతి కార్యక్రమం అయితే ఖచ్చితంగా నిర్వహించాలని టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీఎం కూడా ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇటు ఆగమశాస్త్ర పండితులతో పూర్తి స్థాయిలో సలహాలు ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. అయితే పెద్ద జీఎం గారి ఆమోదం పూర్తి స్థాయిలో పొందిన తర్వాతనే వీటికి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు కూడా కొన్ని ఈ విషయం మీద ఇటు టీటీడీతో
టీటీడీతో పాటు అటు సీఎంఓతో కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద గత ప్రభుత్వంలో ఏదైతే జంతువులకు కలిపిన ఏదైతే ఈ నెయ్యిని వాడిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశం మీదనే పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో సీఎం ఈ విషయం మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోమని ఈ టీటీడీని ఆదేశించాడు. నిన్న ఆయన 2 సార్లు ఈవోతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు కూడా మాట్లాడినట్లు సమాచారం. మొత్తం మీద ఈరోజు ఈవో సీఎంను కలుస్తారని తెలిసినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ణయం ఇక్కడ తీసుకోలేకపోయినందువల్ల ఆయన కలవలేదని తెలుస్తుంది. మొత్తం మీద మరోవైపు ఏదైతే దిండిగల్లోని ఈ డైరీ ఏ కంపెనీ అయితే ఇక్కడికి సప్లై చేసిందో ఆ కంపెనీకి సంబంధించి రైట్స్ సెంట్రల్ సేఫ్టీ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు సెంట్రల్ సేఫ్టీ ఫుడ్ అధికారులు ఇప్పటికే రైడ్లు నిర్వహిస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా అక్కడ జంతు కొవ్వులు కానీ ఇతర కొవ్వులు దొరికే అవకాశం ఉంటే ఖచ్చితంగా వీటిపైన వేటు పడే అవకాశం ఉంది. అయితే ఎన్డీడీబీ ఇచ్చిన నిర్ణయము నివేదిక ప్రకారం ల్యాబ్ యొక్క పరీక్షల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రామాణికంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు ఒక చర్య ఆ కంపెనీ పైన తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు శాంతి యాగమా లేకపోతే సంప్రోక్షణ పవిత్రోత్సవాలు మరోసారి నిర్వహించాలా లేకపోతే కోర్టును మాత్రమే పరిశుద్ధి చేస్తే బాగుంటుందా అన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. రేణుశ్రీ, ప్రస్తుతం పెద్దజీయం గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఇంకా డెసిషన్ అనేది ఒక కొలిక్కి రానట్లు తెలుస్తుంది. ఎప్పుడు ఇదంతా ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కి వచ్చి ఒక సొల్యూషన్ తీసుకుంటారన్నారు? రేపు సాయంత్రం లోపల ఏదైతే ఈవో ఈ విషయం మీద ఒక స్పష్టమైన ప్రకటన మీడియాకు తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయం మీద ఈవో రేపు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది రేణుశ్రీ. అయితే ఇప్పటికే పలు దఫాలుగా ఇటు టీటీడీ ఈవోను అదనపు ఈవోలు పలు దఫాలుగా ఈ అర్చకులతో పాటు సీనియర్ అధికారులతో సంప్రదింపులు నిర్వహించారు. వారితో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా అన్న విషయం మీద కూడా వెలికి తీస్తున్నారు. ఏదైతే గతంలో ఒకసారి ఇటు పూర్వకాలంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటి వ్యవహారం నడిచినప్పుడు అప్పట్లో దేవాలయం కూడా కొద్ది కాలం పాటు మూతపడిన పరిస్థితి. కానీ ఇది అంత తీవ్రమైనది కాదు. కేవలం ఇది ఏదైతే ప్రసాదాల్లో మాత్రమే అది తెలియకుండా కల్తీ జరిగింది. ఈ విషయంలో సంప్రోక్షణ ద్వారానే శాంతి చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద చరిత్రకారులు గతంలో వారిని కూడా సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా గత కాలంలో ఏదైతే తిరుమల తిరుపతి ఆలయం వ్యవస్థ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో రామానుజాచార్యులు తన చేతుల్లోకి తీసుకొని ఇక్కడ ఆలయ వ్యవహారాలను నడిపించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 800 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు ఏమేమి వ్యవహారాలు నడిచాయి, ఏ విధంగా ఎవరి కాలంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారో అన్న విషయం మీదనే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఆగమ శాస్త్ర సలహాదారులు ఇచ్చే సలహాతో పాటు అదేవిధంగా ఇటు పెద్దజీయం గారు చిన్నజీయం గారు ఇచ్చే సూచనలు సలహాల మీదనే ఇటు సంప్రోషణ లేకపోతే శాంతి హోమమా లేకపోతే పవిత్రోత్సవాలు నిర్వహించాలా, పోటును శుద్ధి ఏ విధంగా చేయాలా అన్న అంశం మీదనే ఒక నిర్ణయం తీసుకుంటారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ దామోదర్.